మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం యువకుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ప్రేమ్సాగర్రావు మైకు పట్టుకొని మాట్లాడేందుకు సిద్ధం కాగా జైపీఎస్ఆర్ అంటూ యువకులు నినాదాలు చేస్తూ, ఈలలు చప్పట్లు కొడుతూ, కేకలు వేయడంతో సదస్సు ప్రాంగణం మారుమోగిపోయింది. యువకుల ఉత్సాహం చూసిన ప్రేమ్సాగర్రావు కొద్దిసేపు ప్రసంగం ప్రారంభించలేదు. మరోవైపు ప్రేమ్సాగర్రావుపై పాట పెట్టగానే యువకులు నిల్చొని ఉత్సాహంతో నృత్యాలు చేశారు. కొద్ది క్షణాలు సభ సందడిగా మారింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాలులో యువ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ, యువకులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ సంపద బలం మన దేశానికే ఉందన్నారు. మంచిర్యాలలో ఇండస్ట్రీ పార్క్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి తీరుతానని భరోసా ఇచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాట్లాడుతూ, మంచిర్యాలలో ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీ, అంబానీ, అదానీలకు సంపద దోచిపెడుతున్నారని విమర్శించారు. తనను గెలిపిస్తే యువకులకు ప్రాధాన్యత ఇస్తానని పార్లమెంట్ అభ్యర్థి వంశీ తెలిపారు. యువకులు బలం బలగం దేశానికి ఎంతో అవసరమని కొక్కిరాల సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు ఉప్పలయ్య, వేణు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశకృష్ణ గారు, పెద్దలు డాక్టర్ వెంకటస్వామి గారి మనవడు, వివేక్ గారి కొడుకు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నారు మనం చాలా సందర్భాలు చెప్పిన ఈ అబ్బాయి ఖచ్చితంగా పార్లమెంట్ కూర్చుంటే ఇంటికి అయిపోయింది. ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాలలో భారతదేశంలో ఉన్న జనాభాలో 66% 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నారు. ఈ యువశక్తి ఒక్కటే, ఈ యువశక్తి ద్వారా మాత్రమే ప్రపంచం ఉన్న మిగతా దేశాలకు పోటీపడి మనం వాళ్ళని అందుకోవాలంటే యువకులు మనకున్న శక్తి. ఇంకొకటే చెప్తాను, మనకున్న శక్తి యువశక్తి, దీన్ని కాపాడుకోవాలి. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ తల్లిదండ్రులు అందరినీ చాలా పేదవాళ్ళు ఉండొచ్చు, చదువు మీ చదువుల కోసం వాళ్ళకు పూట తిన్నది చదివించి మేము ఒక దశ తీసుకొచ్చి మీరు బాగుపడి మా కుటుంబాన్ని పోషిస్తారని ఒక నమ్మకంతో చదివించింది. ఇవాళ ఏదైతే జరుగుతున్న దేశంలో జరిగే వ్యక్తిగత శక్తులు మత పేరు మీద, కులం పేరు మీద రాజకీయం చేస్తూ, ప్రాంతాల మీద రాజకీయం చేస్తూ యువకులను నిర్వీర్యం చేసి ఏ రకంగా తీసుకుపోయి ఏదో ఒక మతమని కులమని తీసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖచ్చితంగా యువకులు వీళ్ళకు ఒక రకమైన అన్ని రకాల స్వీకరించి వాళ్ళకు సరైన యోగం చేసినప్పుడే ఈ భారతదేశం బాగుపడుతుంది, భారతదేశం సంపన్న దేశం అంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అంటే ఒక నమ్మకంతో చేసుకున్నప్పుడైనా మీకు నేనున్నా ఇక్కడ మంత్రం నియోజకవర్గానికి మీకు మాటిస్తున్నా ఖచ్చితంగా ఈ 4-5 సంవత్సరాలలో ఒకటే మాట చెప్పిన మీకు ఇక్కడికి సంబంధించిన విద్యకు సంబంధించి హైదరాబాద్ మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మంత్రాలు హైదరాబాద్ ఏదైతే విద్య దొరుకుతుందో మంత్రాలు ఖచ్చితంగా అదే విద్య ఇచ్చి బయటికి రావాలంటే ఇక్కడికే హైదరాబాద్ దాంతో పాటు ఇంకొక విషయం చెప్పిన వైద్యం. ఇవాళ మిగతా వాళ్ళకు 2 సమస్యలు, ఒకటి విద్యార్థులు వైద్యం గురించి చెప్పడం జరిగింది. చెప్పినాక గెలిచినాక 3 రోజుల తర్వాత కార్యక్రమం మొదలుపెట్టిన వైద్యం గురించి చెప్తున్నా. ఐబీ మొత్తం కాల్ చేసి మొత్తం ఆర్డర్ వచ్చింది, జీవో కూడా వచ్చింది. ఐబీలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చేసి అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికల తర్వాత కట్టుబడము దాని వ్యక్తం చేసి ఇప్పుడు వచ్చింది. ల్యాండ్ ఆర్డర్ అయిపోయింది. అన్ని అనుకున్నట్టు జరిగితే 10 రోజుల కార్యక్రమం ఫౌండేషన్ చేసి మొదలుపెట్టి 2 సంవత్సరాల సూపర్ కడతాం. అక్కడ మాతా చేసిన తర్వాత ఇవాళ మీకు అందరికీ యువకులు చెప్తాను ఏంటంటే, ఇక్కడ ఒక్కసారి హాస్పిటల్ అయిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ యశోద హాస్పిటల్ కానీ నిమ్స్లో కానీ ఏదైతే వైద్యం చేస్తారో అంతకన్నా మంచి వైద్యం దేశాన్ని మారుస్తారు. ఖచ్చితంగా కట్టుబడుతున్నా ఇవాళ వైద్యం కోసం కానీ విద్య కోసం కానీ మన వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ పోవద్దు. ఇక చిట్ట చివరికి ఇంకో విషయం చెప్తాను. నా ఆలోచన ఒకటే, అవి మంత్రాలకు సంబంధించిన మటుకు కూరగాయలు కానీ మొదలు పెడితే ఏ వస్తువులు కొనాలన్నా ఏ చేయాలన్నా కూడా మన దగ్గరికి
మంత్రిగా రూపాయలు కూడా వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన పైసలు మన దగ్గరే ఉండాలి. ఇక్కడ సంబంధించిన కూరగాయలు కానీ, ఇక్కడ సంబంధించిన పంటలు కానీ, చెప్పి కానీ ఉత్పత్తులు అన్ని ఇక్కడ జరగాలని కోరికలు నాకు ఉన్నది. దానికి మీ అందరి యువకులతో సహకరిస్తే తప్పకుండా ఈ 4 సంవత్సరాలు వాళ్ళు కూడా సాధ్యమవుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చి వంశీ గడ్డని గెలిపించాలని చెప్పి యువతలో ఏదైతే జోషుందో ఈరోజు అందరూ కనబడుతుంది. చాలామంది యువకులు అందరూ ఆశిస్తున్నారు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మాట ఇచ్చారు, మీకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను 2500 రూపాయలు నెలకి, అది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ మన యువ నేత మన రాహుల్ గాంధీ గారు మొన్న తుర్కు కూడా వచ్చినప్పుడు వారు చెప్పారు, మన యువతకు ఉద్యోగాలు కల్పించలేదు. మోడీ గారు అప్పుడు 10 సంవత్సరాల క్రితము ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను. ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించారు. కానీ ఏం చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు మన మేనిఫెస్టోలో పెట్టారు, నేను మన గ్రాడ్యుయేట్స్ యువకులు ఎవరైతే గ్రాడ్యుయేట్ చేస్తారో వీళ్ళందరికీ కూడా 1 సంవత్సరం గురించి ₹1,00,000 వారి అకౌంట్స్ ఇచ్చి వారు మంచిగా ట్రైనింగ్ చేసుకొని ఉద్యోగాలు కల్పించుకోవడానికి మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువకులకు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మనందరికీ మాట్లాడడం జరిగింది. దాని ప్రకారంగానే సుమారు 5 నెలల్లోనే ఒక 60,000 ఉద్యోగాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించింది. మీరేంటంటే మా నాన్నగారికి ఆదరించి 4 సార్లు గెలిపించారు, నాకు కూడా ఒకసారి గెలిపించారు. మీరు మా కొడుకుని కూడా మీ సొంత కొడుకు అనుకొని, మీ సొంత తమ్ముడు అనుకొని, సొంత మనిషి అనుకొని మీరు కలిసి చేతి కొడుకుని ఓటేసి గెలిపించాలని చెప్పి అందరితో కోరుతూ ముగిస్తున్నాను. ఇంత పెద్ద యువ సమావేశానికి వచ్చిన అందరి యువకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల సమస్య అనేది అతిపెద్ద సమస్య అవుతుంది. మనమందరం గుర్తించాలి, 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతే, మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మినాము. ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సార్ చెప్పాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు కావాల్సింది అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్తారు. మీ అందరూ తెలుసు, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిందో కేసీఆర్ గారు చెప్పినట్టు కేవలం 2 ఎంపీ సీట్లతో కేంద్రంలో మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చినారని చెప్పి మనకి అందరికీ చెప్పి నమ్మించి గుర్తుకొచ్చినంత పని చేసేది. కానీ మీ అందరూ ఒకసారి ఆలోచించాలా, గత 10 సంవత్సరాల్లో 13 పైగా ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండే, మరి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఉండే. మన మంచిర్యాల ప్రాంతానికి, పెద్దపల్లి ప్రాంతానికి వాళ్ళు ఏం అభివృద్ధి చేసిందని చెప్పి యువతంతా ఒకసారి ఆలోచించే సమయం వచ్చింది. మీరందరూ ఒకసారి ఆలోచించాలా. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉన్న సంస్థలను అమ్ముకున్నారు. మన దగ్గర ఉన్న సింగరేణి సంస్థ, సింగరేణికి అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారు అని చెప్పి ఈ 10 సంవత్సరాలు నిరూపించుకున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రైవేటైజేషన్ చేస్తే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పి మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల్లో సింగరేణి సంస్థ మన పెద్దపల్లి ప్రాంతంలో ఉన్నది, మంచిర్యాల ప్రాంతంలో సింగరేణి సంస్థని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకున్నాడు కేసీఆర్ సార్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. పనిచేసే తోలని మీరు గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూసి పనిచేసే తోలని ఎంచుకోండి. నేను మీ అందరికీ అండదండగా ఉంటానని చెప్పి మీకు ఒక భరోసా ఇచ్చుకుంటాను. నేను కూడా ఒక యువకుడిని,
ఖచ్చితంగా యువకుల బాధలు సమస్యలు నాకు అర్థమైతే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు నన్ను అవకాశం ఇచ్చి మీ అందరి ముందు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే సురేఖమ్మ గారు చెప్పినట్టు, ప్రేమ్ శాస్త్రరావు గారు చెప్పినట్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం మంచిర్యాలకి వచ్చే కాలేజీలు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికన్నా ఎక్కువ యువశక్తి ఉన్న దేశం ఏది అంటే మన భారతదేశం. అయితే ఈ యువశక్తిని ఉపయోగించుకోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ప్రజలకి యువకులందరికీ ఆశలు పెట్టి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, నల్లధనం వెనక్కి తీసుకొస్తా, ఇట్లాంటి హామీలన్నీ ఇచ్చి అసలు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతే కూడా కరోనా టైంలో అసలు ఏం చేయలేక ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి స్వాతంత్రం తర్వాత గుడ్డు సూది నుండి అనుభవం వరకు తయారు చేస్తే ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఆదాయాలకు, అంబానీలకు, గుజరాత్ సంబంధించిన పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా అమ్ముతున్నాడే మోడీ. విపరీతమైన ధరలు పెంచి సామాన్యుల బతుకులు భారం చేసింది మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వాలు సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పు చేస్తే, అంటే మొత్తం ఒక 55-60 లక్షల కోట్ల అప్పుని ఇవాళ 10 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పుని తీసుకొచ్చి దేశం మొత్తాన్ని ఆర్థిక ఎట్లాంటి ఆర్థిక ప్రగతి లేకుండా అప్పుల ఊపిన కోల్పోయేటట్టు చేసింది మోడీ. మరి దేశం కోసం, ధర్మం కోసం ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ త్యాగం చేయమన్నాడు. ఆయన మాత్రం కార్పొరేట్ సంస్థలకి దేశ ఆస్తులనే కట్టబెట్టాడు. ప్రతి ఒక్కసారి ప్రజల ఎమోషన్స్ ని బయటకు తీసుకొచ్చి, పోయినసారి పుల్వామా దాడి అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ని దేశ ప్రజల ఓట్లన్నీ కొనబట్టి అధికారంలోకి వచ్చిండు. ఈసారి రాముడి పేరు చెప్పి రాముడికి మందిరం కడుతున్నా అని చెప్పి దేశ ప్రజల్ని మరొకసారి మతం పేరుతో మోసం చేయాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ సీతారాముల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీరాంపూర్లో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బుధవారం శ్రీరాంపూర్లో అద్దంకి దయాకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాములు చిన్నయ్య, చిన్నమ్మన అంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అయోధ్య అక్షింతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షురాలు కనకతార, జిల్లా కార్యదర్శి వేముల రమేష్, బజరంగ్ దళ్ నగర సంయోజక్ కొర్ర నాగార్జున, మాతృశక్తి జిల్లా సంయోజిక పేర దివ్య, కార్యకర్తలు రాకేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు హిందూ సమాజం పైన, అయోధ్య శ్రీరాముల పైన వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూ సమాజాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈరోజు హిందూ సమాజం పైన అవినీతిమైన హిందూ సమాజం పైన వ్యాఖ్యలు చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. ఇలాంటి హిందూ ద్రోహులు దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలకు నిరసనగా మరి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్లో మరి నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మరి అయోధ్యకు సంబంధించినటువంటి అక్షంతలను కూడా అవమానపరిచారు. ఈ కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యంతో తయారు చేసి ఇక్కడిక్కడనే ఇస్తాను అని చెప్పేసి పంచారని చెప్పేసి కూడా మరి వారు తీర్థక్షేత్ర ప్రెస్ను అవమానించారు. అలాగే అద్దంకి దయాకర్ అనే కాంగ్రెస్ నేత మరి శ్రీరామచంద్రుడు మీ చిన్నయ్యనా, మరి సీతమ్మ తల్లి మీ చిన్నమ్మనా అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను కానీ, హిందూ సమాజాన్ని కానీ వీరందరినీ కూడా వారు మరి విమర్శిస్తున్నారు.
హిందూ సమాజం పైన మరి ఇంత కోపం ఎందుకు? మరి హిందువులు ఓటు వేయకుండానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన పాలన చేస్తుందా అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కాబట్టి హిందూ సమాజం పైన ఇలాంటి అవాకులు చెవాకులు పేర్చేటటువంటి నాయకులకు ఖబర్దారు చెప్తుంది మరి విశ్వ హిందూ పరిషత్. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. అలాగే అద్దంకి దయాకర్ గారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఈ నిరసన కార్యక్రమాన్ని తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఫ్యూచర్లో కూడా హిందువులు అందరూ ఏకం కావాలని, ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.